దిస్ ఈజ్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో హైపర్బోలిక్ ఫంక్షన్స్ చాప్టర్ మొత్తం డిస్కస్ చేయబోతున్నామండి. మెయిన్ అవుట్లైన్స్ కూడా మీకు ఇస్తాను. ఈ యొక్క ఫార్ములాస్, డెఫినేషన్స్ ఇవన్నీ మీకు అయితే ఈ యొక్క ఒక 10 minutesలో అయితే మొత్తం కవర్ చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే ఈ యొక్క ఎంసెట్కి క్వశ్చన్స్ అనేవి హైపర్బోలిక్ నుంచి ఎలాగ అడుగుతున్నాడు అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు యొక్క మెయిన్ కాన్సెప్ట్ క్లియరెన్స్ ఉంటే వాడు క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా మనము సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ కాన్సెప్ట్ క్లియర్ చేసుకోవడానికి మాత్రం ప్రయత్నించండి ప్రతి ఒక్కరూ. అయితే మనకి ఇక్కడ హైపర్బోలిక్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి స్ట్రాటజీ, మ్యాథ్స్ యొక్క స్ట్రాటజీ మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో చివరిలో ఇస్తాను. ఆ వీడియోని కూడా చూడండి, మీకు చాలా 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 యూజ్ అవుతుంది. ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి, ఎంసెట్ ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరికి. సో ప్రతి ఒక్కరు చూడడానికి ప్రయత్నించండి, స్కిప్ చేయకండి ఎవరును. అయితే మనకి ఇక్కడ హైపర్బోలిక్ చాప్టర్ నుంచి మెయిన్గా డిస్కస్ చేయవలసినవన్నీ ఇవ్వండి. ఒకవేళ మెయిన్ టాపిక్స్ డిస్కస్ చేసే ముందు కొంచెం మనకి బేసిక్గా నార్మల్గా మనకు కొన్ని ఫార్ములాస్ అనేవి తెలియాలండి. అవి ఏంటంటే ఫస్ట్ మీ అందరికీ e⁻x అనే ఫంక్షన్ తెలుసు కదండి. e⁻x అనే ఫంక్షన్ యొక్క ఎక్స్పెన్షన్ తెలియాలండి ప్రతి ఒక్కరికి. ఏంటంటే మనకి ఇక్కడ e⁻x యొక్క ఎక్స్పెన్షన్ 1 చూడండి x బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ x⁴ బై 4 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. తర్వాత e⁻x యొక్క ఎక్స్పెన్షన్ చూడండి 1 - x బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ మైనస్ x క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ x⁴ బై 4 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. x అనే ప్రతి నెంబర్ మనం ఏ వాల్యూ తీసుకున్నా ఆ నెంబర్ ఎందులో ఉండాలండి? రియల్ నెంబర్లో ఉండాలండి, రియల్ నెంబర్స్లో ఉండాలి. అయితే మనకి ఇప్పుడు చూడండి మెయిన్గా sin hx అండి. sin hx, cos hx వాల్యూస్ మనకి తెలిసినట్లయితే మనకి ఇక్కడ మ్యాక్సిమం మనకున్న 6 రేషియోస్ యొక్క వాల్యూస్ అనేవి ఈజీగా వస్తుంది. చూడండి sin hx యొక్క రేషియో ఏంటంటే e⁻x మైనస్ e⁻x బై 2 అండి. cos hx యొక్క రేషియో ఏమంటే e⁻x ప్లస్ e⁻x బై 2 అండి. మీరు ఒకసారి చూడండి ఇక్కడ మీకు ఆల్రెడీ sin x యొక్క ఎక్స్పెన్షన్ తెలుసు కదండి, cos x యొక్క కూడా ఎక్స్పెన్షన్ తెలుసు కదండి. మనకి ఇక్కడ e⁻x ఎక్స్పెన్షన్ ఎంత ఇది కదండి, e⁻x యొక్క ఎక్స్పెన్షన్ ఇది కదండి. అవి రెండు మైనస్ చేసి బై 2 చేయండి, మనకి ఇక్కడ sin hx యొక్క ఎక్స్పెన్షన్ అనేది రావడం అయితే జరుగుద్దండి. నేను చెప్పేవాడిని, కాకపోతే కొంచెం వీడియో అనేది ల్యాగ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు జస్ట్ అవుట్లైన్స్ ఎంసెట్ వరకు, జేఈ మెయిన్స్ వరకు మీకు ఎంతవరకు అయితే యూజ్ అవుతుంది అనేది అంతవరకు మాత్రమే మీకు అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదానికి ప్రూఫ్స్ అనేవి నేను ఇస్తూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా లేట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ గుర్తు పెట్టుకోండి. డైరెక్ట్గా ఆల్రెడీ మీకు తెలుసు tan x వాల్యూ తెలుసు కదండి, sin hx ఈక్వల్ tan hx ఈక్వల్ టు sin hx బై cos hx. అలాగే cot hx ఈక్వల్ టు cos hx బై sin hx. అలాగే secant hx ఈక్వల్ టు 1 బై cos hx, cosecant hx ఈక్వల్ టు 1 బై sin hx అండి, sin hx అండి. ఇవి మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి. ఇవి మాత్రం మీరు మైండ్లోనూ ఖచ్చితంగా స్టోర్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనము మెయిన్ టాపిక్స్ అండి. మనకి ఇక్కడ హైపర్బోలిక్ నుంచి అయితే 2 క్వశ్చన్స్ అయితే ఎగ్జాక్ట్గా రావడం జరుగుద్ది. ఖచ్చితంగా 2 మార్క్స్ అండి. చాలా ఈజీగా ఉంటుంది చాప్టర్, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. చాలా ఈజీగా 2 మార్క్స్ అయితే రావడం జరుగుద్ది. ఇక్కడ చూడండి హైపర్బోలిక్ ఐడెంటిటీస్ అండి. ఫస్ట్ హైపర్బోలిక్ ఐడెంటిటీస్ ఆల్రెడీ మీకు ఐడెంటిటీస్ తెలుసు. sin² x ప్లస్ cos² x ఈక్వల్ టు 1 అండి. కానీ ఇక్కడ మనకి cos² hx మైనస్ sin² hx ఈక్వల్ టు 1 అండి.
అర్థమైంది కదండి. అలాగే కొసీకెన్స్ క్వాడ్ స్క్వేర్ హెచ్ఎక్స్ మైనస్ కొసీకెన్ స్క్వేర్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు 1 అండి. అలాగే సీకెన్ స్క్వేర్ హెచ్ఎక్స్ ప్లస్ సీకెన్ స్క్వేర్ హెచ్ఎక్స్ ప్లస్ ట్యాన్ స్క్వేర్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు 1 అండి. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ 0, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అండి. ఓకే, ఇదండి. అంటే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూస్ అనేవి రియల్ నెంబర్స్ మైనస్ 0 దగ్గర మాత్రమే మనకి ఇక్కడ ఈ ఐడెంటిటీ అనేది వర్క్ అవుతుందండి. ఓకే, ఇది మనకి ఇక్కడ హైపర్బోలిక్ ఐడెంటిటీస్ అండి. ఇవి 3 వెరీ 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 ఇంపార్టెంట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క 3 ఐడెంటిటీస్ మీద మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ అనేది అడగడానికి చాయిస్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా 3 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ప్రాపర్టీస్ ఆఫ్ హైపర్బోలిక్ ఫంక్షన్ అండి. ప్రాపర్టీస్ ఆఫ్ హైపర్బోలిక్ ఫంక్షన్ అంటే మనకి ఇక్కడ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే చూడండి, ఒకసారి మీరు ఒక ఆర్డర్ని అనేది గుర్తుపెట్టుకోండి. ఒక ఆర్డర్ని గుర్తుపెట్టుకోండి. చూడండి, సైన్ హెచ్ఎక్స్ స్టార్టింగ్ మీరు ఒక ఆర్డర్ని గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అది సైన్, ట్యాన్, కాస్, సీకెన్, కాట్, కొసీకెన్ అండి. ఈ యొక్క ఆర్డర్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఆర్డర్ నుంచి మనకి ఇక్కడ కొన్ని ఫార్ములాస్ అనేవి డిజైన్ అవుతాయండి. కొన్ని ఫార్ములాస్ అనేవి డిజైన్ అవుతాయి. అది ఏ విధంగా అనేది మీకు ఇప్పుడు నేను చెప్తానండి. మనకి ఇక్కడ ఇప్పుడు చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ హైపర్బోలిక్ ఫంక్షన్. ఈ యొక్క ఆర్డర్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ సైన్ హెచ్ ఆఫ్ మైనస్ ఎక్స్ దట్ ఈక్వల్ టు, అలాగే ట్యాన్ హెచ్ ఆఫ్ మైనస్ ఎక్స్, అలాగే కాస్ హెచ్ ఆఫ్ మైనస్ ఎక్స్, సీకెన్ హెచ్ ఆఫ్ మైనస్ ఎక్స్, కాట్ హెచ్ ఆఫ్ మైనస్ ఎక్స్, అలాగే కొసీకెన్ హెచ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అండి. అంతే కదండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ టూ టర్మ్స్ నెగిటివ్స్ అవుతాయండి. ఫస్ట్ 2 టర్మ్స్ నెగిటివ్స్ ఉంటాయి. అంటే సైన్ ఆఫ్ హెచ్ఎక్స్ అండి, మైనస్ సైన్ ఆఫ్ హెచ్ఎక్స్ అండి. అలాగే మైనస్ ట్యాన్ ఆఫ్ హెచ్ఎక్స్ అండి, మైనస్ ట్యాన్ ఆఫ్ హెచ్ఎక్స్ అండి. తర్వాత 2 టర్మ్స్ పాజిటివ్ అవుతాయండి. అంటే కాస్ హెచ్ ఆఫ్ ఎక్స్ అండి, కాస్ హెచ్ ఆఫ్ ఎక్స్, సీకెన్ హెచ్ ఆఫ్ ఎక్స్ అండి. అలాగే ఈ 2 టర్మ్స్ ఏమవుతాయంటే నెగిటివ్ అవుతాయండి. మైనస్ కాట్ ఆఫ్ హెచ్ఎక్స్, అలాగే మైనస్ కొసీకెన్ హెచ్ ఆఫ్ ఎక్స్, కొసీకెన్ హెచ్ ఆఫ్ ఎక్స్. ఇదండి మనకి ఇక్కడ ప్రాపర్టీస్ అనేవి ఇవ్వండి. ఈ 6 ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఇక్కడ మనకి ట్రిగనోమెట్రీలో ఈ యొక్క నెగిటివ్ డేటా ఉన్నప్పుడు మాత్రం వేరే విధంగా వర్క్ అవుతాయి. మనకి ఇక్కడ హైపర్బోలిక్లో ఉన్నప్పుడు వేరే విధంగా వర్క్ అవుతాయి. మీ యొక్క ఈ ఆర్డర్ని గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్డర్ని బట్టి ఫస్ట్ 2 టర్మ్స్ ఏమవుతాయండి, నెగిటివ్ అవుతాయి. ఫస్ట్ 2 టర్మ్స్, తర్వాత 2 టర్మ్స్ పాజిటివ్ అవుతాయి, తర్వాత 2 టర్మ్స్ నెగిటివ్ అవుతాయండి. ఇది మనకి ఒక ఆర్డర్ని అయితే మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే డొమైన్ అండ్ రేంజ్ అండి. డొమైన్ రేంజ్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ డొమైన్ రేంజ్ అనేది మనకి ఇక్కడ సైన్ ఫంక్షన్స్ ఈ యొక్క మనకున్న 6 ఫంక్షన్స్ యొక్క డొమైన్ రేంజ్ అనేది ఏ విధంగా ఉన్నదనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. కాస్ హెచ్ఎక్స్, ట్యాన్ హెచ్ఎక్స్, కాట్ హెచ్ఎక్స్, అలాగే కొసీకెన్ హెచ్ఎక్స్, అలాగే సీకెన్ హెచ్ఎక్స్ అండి. ఇక్కడ మనకు చూడండి రేంజ్ అనేది ఇక్కడ 6 అవుతుందండి. కాస్ హెచ్ఎక్స్ యొక్క రేంజ్ కూడా 6 అవుతుంది. ట్యాన్ హెచ్ఎక్స్ యొక్క రేంజ్ కూడా 6 అవుతుంది. మనకి ఇక్కడ కాట్ హెచ్ఎక్స్ యొక్క రేంజ్ ఏమవుతుందంటే R-0 అవుతుందండి. కొసీకెన్ కూడా R-0 అండి. సీకెన్ కూడా ఇక్కడ ఏమవుతుందంటే రేంజ్ 6 అవుతుంది. ఓకే, ఇప్పుడు డొమైన్ చూడండి, డొమైన్ 6 అవుతుంది. ఇక్కడ క్లోజ్డ్ 1, ఓపెన్ 0 అవుతుందండి. అలాగే ఓపెన్ -1, 1 అవుతుందండి. అలాగే ఇక్కడ మనకి కాట్ హెచ్ఎక్స్ కదండి, కాట్ హెచ్ఎక్స్కి మనకి ఇక్కడ R మైనస్ క్లోజ్డ్ -1, 1 అవుతుందండి. అలాగే కొసీకెన్ హెచ్ఎక్స్ యొక్క డొమైన్ ఏమవుతుందంటే R-0 అవుతుందండి. సీకెన్ హెచ్ఎక్స్ యొక్క డొమైన్ ఏమవుతుందంటే ఓపెన్ 0, 1 అవుతుందండి. అలాగే మనకి ఇక్కడ ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఇన్వర్స్ యొక్క
డొమైన్ అండ్ రేంజ్ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఇన్వర్స్ కూడా, ఇన్వర్స్ అంటే రేంజ్ ప్లేస్లో డొమైన్ వచ్చేది, డొమైన్ ప్లేస్లో రేంజ్ వచ్చేది. అంటే ఇక్కడ చూడండి, ఇందాక నేను ఇక్కడ రేంజ్ చెప్పాను, ఇక్కడ డొమైన్ చెప్పానండి. అంటే ఇక్కడ ఇన్వర్స్ వచ్చేసరికి సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వచ్చింది అనుకోండి, ఏమవుతుందండి, సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ డొమైన్ ఆర్ అవుతుంది, రేంజ్ కూడా ఆర్ అవుతుందండి. అలాగే కాట్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే ఆర్ మైనస్ క్లోజ్డ్ -1, అవుతుందండి. అలాగే ఆర్ -0 అండి. అంటే మనకి ఇక్కడ డొమైన్ రేంజ్ అవుతుంది, రేంజ్ డొమైన్ అవుతుందండి ఎప్పుడు ఇన్వర్స్ అయినప్పుడు. ఓకే, రివర్స్లో రాయండి, అది మీకు అర్థమవుతుంది ఈజీగా. అది మనకి ఇక్కడ ఇన్వర్స్. యూలర్స్ ఫార్ములాస్ ఏంటంటే మనకి ఇక్కడ యూలర్స్ ఫార్ములాస్ 2 ఉంటాయండి. e⁻IX ఒకటి, అంటే e⁻IX cos x ప్లస్ I sin x అండి. I sin x e⁻−x cos x మైనస్ I sin hx అండి. I sin hx వెరీ వెరీ ఇంపార్టెంట్ యూలర్స్ ఫార్ములాస్ అండి. యూలర్స్ ఫార్ములాస్ మనకి ఇక్కడ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఒక యూలర్స్ ఫార్ములాస్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ మీద ఏ విధంగా వర్క్ అవుతున్నాయి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తామండి. అయితే మనకి ఇక్కడ ఇందాక మీకు ఒక ఆర్డర్ చెప్పాను కదండి, ఆర్డర్ ఆల్రెడీ గుర్తుపెట్టుకున్నారు కదా. ఈ యొక్క సైన్ HIX ఉందనుకోండి, దట్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఫస్ట్ 2 టర్మ్స్కి I sin HX వస్తుందండి. I sin HX. ఇక్కడ tan IX ఈక్వల్ టు I tan HX అండి. చూడండి, అలాగే cos H of IX అండి. cos H of IXకి మనకి ఇక్కడ బిఫోర్ ఇక్కడ I వచ్చింది కదండి, ఇక్కడ I ఏం రాదు, ఈ 2 టర్మ్స్కి I రాదు. cos H of IXకి మనకి ఇక్కడ cos H of X మాత్రమే వచ్చిందండి. అలాగే secant H of IXకి ఏమొస్తుందంటే జస్ట్ secant HX వస్తుందండి. cot H of IXకి ఏమొచ్చుద్దంటే -I cot H of X వస్తుంది. H of X వచ్చి, అలాగే cosecant H of IXకి ఏమవుతుందంటే -I cosecant H of X అండి. ఇవి మనకి ఇక్కడ యూలర్స్ ఫార్ములాస్ అనేవి మనకి ఇక్కడ ఈ విధంగా అయితే వర్క్ అవ్వడము జరుగుతుందండి. యూలర్స్ ఫార్ములాస్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ మీద ఈ విధంగా వర్క్ అవ్వడం జరుగుద్ది. అలాగే ఈ యొక్క హైపర్బోలిక్ చాప్టర్ మీద నెక్స్ట్ వీడియోలో మనం క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దామండి. మెయిన్గా మనకి ఇక్కడ చూసుకోవాల్సింది ఏమిటంటే యూలర్స్ ఫార్ములాస్, అలాగే ఐడెంటిటీస్ అండి. ఐడెంటిటీస్ మీద మనము మెయిన్ ఎక్కువగా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయడం జరుగుద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.